కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెనుమలూరు ఎమ్మెల్యే బొడి ప్రసాద్ హాజరయ్యారు. మొక్కలు నాటి ప్రజలకు స్వచ్ఛాంధ్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ప్రసాద్ అన్నారు. సంపాదించే ఆస్తులు విజ్ఞానం భవిష్యత్తులో ఉపయోగపడాలి అంటే మన భవిష్యత్ తరాల వారికి ఇదే పర్యావరణాన్ని సమతుల్యం పాటిస్తూ ఈ పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకి అందించాలన్నదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఈరోజు భూగర్భ జలాలు కానీ పచ్చదనాన్ని కానీ అటవీ సంపదను కానీ అన్నింటినీ కూడా కాపాడుకోవాలి. ముఖ్యంగా గ్రామాల్లో ఈరోజు ప్రధాన సమస్య గార్బేజ్. ఇది అన్ని ఊర్లకి ప్రధానంగా స్వాగతాలు పలుకుతూ చెత్త డంపులు స్వాగతాలు పలుకుతూ ఉన్నాయి. అది లేకుండా చేయాలి, ఈ చెత్తని సంపదగా మార్చాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం మొదట ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఇది కొనసాగిస్తూ అన్ని గ్రామాల్లో కూడా దీనికి కావాల్సిన ఈ తడి చెత్త పొడి చెత్త బిన్స్ కానీ లేకపోతే బైఫర్కేట్ చేసి దీన్ని గ్రామాలకి సంపదగా మార్చడానికి కానీ ఇవన్నీ కూడా ఈరోజు స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా అన్ని పంచాయతీలకి ఏదైతే ఎక్విప్మెంట్ కావాలో అది కూడా అందించడం జరుగుతుంది. ఇది కొనసాగిస్తూ ఇదే గ్రామంలో సిఎస్ గారు ఇప్పుడే చెప్పారు, ఇంటింటికి కూడా ఏదైతే చెత్త కలెక్షన్ కొనసాగిస్తూ ఊరు కూడా